అధికారులతో పాటే ఉంటూ పనులు పరుగులు పెట్టిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి నారాయణ ప్రతి నియోజకవర్గంలో వరద బాధితులందరికీ ఫుడ్ డెలివరీ అయ్యేందుకు అధికారులు, నాయకులకు సలహాలు, సూచనలు అందిస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్, వరద బాధితులకు ఆహార పంపిణీ సక్రమంగా అందరికీ అందేందుకు అధికారులు, నాయకులతో ఎక్కడికక్కడ ఒక వ్యవస్థ ఏర్పాటు చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ 10 లక్షల వాటర్ బాటిల్స్, 4,50,000కు పైగా టిఫిన్స్, 1,50,000 లీటర్లు పైగా పాలు పంపిణీ. దేశం మొత్తం మీద ఎన్డీఆర్ బృందాలు దాదాపు 8 రాష్ట్రాల నుంచి తెప్పించారు. 190 కోట్లు పనిచేస్తుంది. నిన్నంతా 8 హెలికాప్టర్లు పనిచేస్తుంది. దాదాపు 800 డ్రోన్స్ పనిచేస్తుంది. డ్రోన్స్ వల్ల దాదాపు 25,000 మంది సహాయం అందిస్తుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యమంత్రి వర్యులు నిద్ర కూడా లేకుండా 22 గంటలు పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ వాళ్ళకి అక్కడ డ్యూటీలు అప్పచెప్పారు. ఒక్కొక్క వార్డుకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఎమ్మెల్యే, 2 వార్డులకు కలిపి ఒక మంత్రి, ఇట్లా విలేజ్ సెక్రటేరియట్ కూడా మైక్రో మేనేజ్మెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ప్రతి విలేజ్ సెక్రటేరియట్ కూడా ఒక ఆర్డీఓ లెవెల్ ఆఫీసర్ని పెట్టారు. అంతేకాకుండా మా కార్యకర్తలు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ విలేజ్లో ఉన్న సచివాలయాల దగ్గరికి వెళ్ళి సచివాలయాల దగ్గరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇక్కడ కూడా పొద్దున్న నుంచి మీరు చూస్తే చాలా వెహికల్స్ పంపించాం. 4,50,000 ఫుడ్ ప్యాకెట్లు ఉంది. అంతేకాకుండా 1,10,000 లీటర్ల మిల్క్ వెళ్ళింది. 10 లక్షల వాటర్ బాటిల్స్ వెళ్ళింది. కాబట్టి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేయాలి. వాతావరణం అనుకూలిస్తే 1-2 రోజుల్లో వరద తగ్గి ఇక అక్కడ ఉన్న ఆరోగ్య పరిస్థితులు, శానిటేషన్ పరిస్థితులు రాష్ట్ర సార్ కూడా చెప్పారు. అన్ని సచివాలయాల్లో వాళ్ళ నుంచి వైద్యులు ఉండబోతున్నారు. మందులు కూడా గ్రామ సచివాలయంలో ఉండబోతున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి. సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్వయంగా 2 కిలోమీటర్లు జేసీబీలో వెళ్ళాలి. ఎందుకంటే అధికారుల్లో ఒక అసంతృప్తి పడింది. 22 కిలోమీటర్లు జేసీబీ ముఖ్యమంత్రి గారి వెహికల్స్ కూడా వెళ్ళలేకపోయి అధికారులు అవసరం. గత ప్రభుత్వం అవసరం. గత ప్రభుత్వంలో మేము 2014-19లో ఆ బుడమేరు వెడల్పుకి మేము ప్రణాళిక తగ్గిస్తే గత ప్రభుత్వం కూడిక తీయటం కాదు కదా, ఒక మట్టి కూడా తీయలేదు. అంతేకాకుండా ఒక్కసారి కూడా దాని గురించి ఆలోచించలేదు. గత ప్రభుత్వం వల్లే ఈ గుంపు అధికారులు అందరూ కూడా కష్టపడుతున్నారు. కొంతమంది అధికారులు ఎక్కడో ఒకసారి చెప్పినట్టు 1-4 అధికారులు, కొంతమంది ఏసీపీకి అడ్డుకోవచ్చు. వాళ్ళందరి మీద క్రమశిక్షణ ఉల్లంఘన కింద నిన్నే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సారు ప్రతినిత్యం మానిటర్ చేస్తా ఏ అధికారి కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ ఎక్కడ అలసత్వం ప్రదర్శించినా కూడా ఆయన మానిటర్ చేస్తా ఎక్కడికెక్కడ హెచ్చరిస్తున్నారు. లాస్ట్కి తప్పకపోతే సస్పెండ్ కూడా చేస్తారు. ఏదైతే బుడమేరు గంటలు బీచ్ పడ్డాయో అక్కడ దాన్ని బీచ్ తొలగించే ప్రయత్నం 2 రోజుల్లో మొత్తం పూర్తయిపోతుంది. తప్పకుండా ముందు బుడమేరు బ్రిడ్జ్తో పాటు అక్కడ నిలబడిన వాటర్ని బయటకు పంపించడం మాకు కార్యక్రమం. తప్పకుండా వాటిని బ్రహ్మాండంగా తగ్గింది. తప్పకుండా 11,40,000 నుంచి వాళ్ళు 5 లక్షలు తీసుకుని 3 లక్షల వచ్చాయి. సార్, మొత్తం మీద కృష్ణానది వరద ఉధృతి ఇప్పటికే భారీగా తగ్గింది. అదే సమయంలో బుడమేరుకు సంబంధించి గండ్లు పూర్తి ఎక్కడున్న రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఫైరింగ్లన్నీ విజయవాడ పెట్టించమని నిన్న నెక్స్ట్ వరద తగ్గినాక చేసుకోవాల్సిన కార్యక్రమాలు కూడా నిన్న రాత్రి నుంచే ప్రణాళిక రూపించారు. కానీ ముందు ఇవాళ రేపు ఎల్లుండ వర్షాలు కూడా ఉన్నాయి. రిలీఫ్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. ముందు అందరికీ భోజనం, మంచినీళ్ళు, పాలు అన్నీ అంతే విధంగా చేస్తున్నాం. వాళ్ళు పొద్దున్న నుంచి ఇక్కడికి నుంచి డిస్ట్రిక్ట్లో 4,40,000 డిస్పాచ్ చేయండి, 10 లక్షల వాటర్ బాటిల్ డిస్పాచ్ చేయండి, సుమారు 7 లక్షల మిల్క్ డిస్పాచ్ చేయండి. తప్పకుండా అధికారులు అందరూ కూడా బాగా కష్టపడి చేస్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణ గారు కానీ అందరూ వ్యక్తులు డిస్పాచ్ చేసే విధంగా, అంతేకాకుండా డివిజన్లో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను పెట్టి, మంత్రులు పెట్టి, అధికారులు పెట్టి ఒక్కొక్కడిని పెట్టి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ అధికారులు ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి సచివాలయం మైన్యూట్ వైజ్గా ఫుడ్ వెళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. అంటే నిన్న వర్షం 2 రోజుల ముందు నిన్న ల్యాబ్సెస్ ఏమేమి వెళ్ళలేని పరిస్థితి. ల్యాబ్స్ అని అనుకోవద్దు. ఎందుకంటే అప్పటికప్పుడు బోట్లు దొరుకుతాయి. మొత్తం దేశం మొత్తం మీద ఉన్న
మృతదేహానికి ఎక్కడ ఉన్నా వాళ్ళ దగ్గర వచ్చి విజయవాడ ఏ మత కులాచారాల ప్రకారం సంస్కారం చేయమన్నారు సహ సంస్కారం వాటి మీద కూడా సమర్పిస్తాం. ఎక్కడ వచ్చిన పరిస్థితి లేదు. ఎక్కడో చనిపోయారు అధికారులు ఆహారం పదే పదే మానవత విషయంలో పనిచేయడం లేదు. ప్రభుత్వానికి చెడ్డపేరు చర్యలు తీసుకుని మొదలైంది. అటువంటి అధికారులు సస్పెండ్ చేయడం కూడా సార్ అంటారు. వారికి కావాలని ప్రజాక్షేత్రంలో ప్రజలందరికీ సంతోషపడాలి కాబట్టి అటువంటి అధికారులు సస్పెండ్ చేస్తారు. థ్యాంక్ యూ. చిన్ని ఓకే చెప్తున్నారు విజయవాడ డెఫినెట్గా అధికారులు బ్రహ్మాండంగా చేశాం. నిన్న చూస్తే మొత్తం నేషనల్ మొత్తం మీద ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపు 10 రాష్ట్రాల నుంచి ఇక్కడికి విమానాల్లో తెప్పించడం జరిగింది. 180 బోట్లు పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడున్న లోకల్ బోట్స్ దాదాపు 100 పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఇవాళ హెలికాప్టర్లు 800 డ్రోన్స్ వాడారు. ఇవన్నీ కాకుండా రోడ్డు మీద వెళ్ళేటట్టు చూస్తే మీరు పెద్ద ట్రిప్పర్లు కూడా వాళ్ళ నుంచి వాడుతున్నాం. ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. నిన్న దాదాపు 10 లక్షల ఆహార బోట్లను పూటలు పంచాం. ఇవాళ ఇప్పటికి 4,80,000 టిఫిన్లు వెళ్ళి 1,10,000 మిల్క్ వెళ్ళింది. 10 లక్షల వాటర్ బాటిల్స్ వెళ్ళి అన్నీ డిస్పాచ్ అయిపోయినాయి. ఇప్పుడు మధ్యాహ్నానికి సిద్ధమవుతున్నాం. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఇక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, ఆఫీసర్సే కాదు, ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లకి అందరికీ ఇన్ఛార్జ్ అప్పచెప్పారు. ఒక్కొక్క వార్డు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి అప్పచెప్పారు. ఒక్కొక్క వార్డు ఒక ఎమ్మెల్యేకి అప్పచెప్పారు. 2 వార్డులు ఒక సీనియర్ రాష్ట్ర మంత్రికి అప్పచెప్పారు. అంతేకాకుండా ఎక్కడైతే అక్కడ ఉందో చంద్రబాబు నాయుడు సూక్ష్మంగా సెక్రటేరియట్ స్థాయి అంటే విలేజ్ సెక్రటరీ స్థాయిలో కూడా ఆర్డీఓలు లేదు. అక్కడ ప్రతి 2,000 మందికి ఒక 10 మంది సైన్యం లాగా. అంతేకాకుండా అక్కడ మేము 10 మంది తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కష్టపడుతున్నారు. వీళ్ళందరూ కష్టం. ఇక్కడ కూడా వాలంటీర్గా చాలామంది ప్రజలు వస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను ఒకటే ప్రజలను కోరుతున్నాను, మరింత వాలంటీరింగ్ చేయండి. ఎక్కడైతే వరద పెట్టుకున్నారో ఎన్ని కాకుండా వచ్చిన సహాయ కార్యక్రమాలకి సహాయపడండి. మీరు ఇళ్లలో భోజనం కానీ మంచినీళ్ళు కానీ తీసుకెళ్ళాలని పని లేదు. మేము పంపిస్తాం. వాటిని ప్రజలకు దగ్గర లేదంటే చేసే విధంగా చేయాలని ప్రజలకు అందరికీ పూర్తి స్థాయిలో సహాయ కార్యక్రమాలు చేయాలి. అధికారులు కూడా సహాయం ఇవాళ 80% అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. 20% అధికారులు పనిచేయట్లేదు. వాళ్ళ మీద సార్లు బాగా స్కూలించారు. అన్నీ చూసారు. ఆఫీసర్స్ కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు లైన్లోకి వస్తున్నాయి పరిస్థితి. ఆ 21% కూడా తగ్గింది. కానీ మ్యాక్సిమం 80% మాత్రం కష్టపడే పనిచేస్తున్నారు. చూస్తుంటే 24 గంటలు బాగా 20 గంటలు కష్టపడుతున్నారు. సార్లు చూస్తే 2 గంటలు కూడా రెస్ట్ తీసుకోవట్లేదు. ఆయన ఆదర్శంగా తీసుకుని మేము కూడా నాయకులు కార్యకర్తలు ప్రజల ముందే వెళ్తున్నాం. తప్పకుండా ఎటువంటి వారు ఏదైనా ఉంటే మాత్రం వారిని సభ్యుల్లోంచి తప్పించడమే కాదు, సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇదే మొత్తం మాత్రం ఇక్కడికైతే మాత్రం విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో